ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం ఫాల్గుణ మాస ప్రారంభం, ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు విశేషం యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాల ప్రారంభం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. నూతన వస్త్రధారణకి, అలాగే నూతన వస్తు కొనుగోలుకి, విలువైనటువంటి వస్తువులు ధరించడానికి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. స్థిరమైనటువంటి ఆనందాన్ని కలిగించడంలో ఈ శుక్రవారం చాలా దోహదపడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలకు పరిష్కారాలకై ఈరోజు చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా పనికి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడేటువంటి సమస్యలు కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో అలంకరించి తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలు దూరమవుతాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది, గృహ సౌఖ్యం పెరుగుతుంది. ఇక నక్షత్రం పూర్వభాద్ర. ఈ పూర్వభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి, ఉచ్చస్థితి కాబట్టి ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే మీనక్షేత్రంలో కుజ గ్రహం, అలాగే కేతు గ్రహం, శుక్రగ్రహాలున్నాయి. బృహస్పతి యొక్క ఉచ్చస్థితి కర్కాటక క్షేత్రంలో, శని యొక్క శత్రుక్షేత్ర స్థితి వృశ్చిక క్షేత్రంలో, అలాగే బుధుడి యొక్క స్థితి మకర క్షేత్రంలో, రవి యొక్క స్థితి కుంభక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం పనికి వస్తాయి. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూల మార్పుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. శ్రమ తగ్గుతుంది, ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, ప్రయత్నాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల ఆకస్మిక మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. బంధువుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని చకచకా ప్రారంభించగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. పితృ సంబంధిత వ్యవహారాల్లో సమస్యలు తలెత్తుతాయి.
నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలు జటిలమయ్యేటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోలేకపోతారు. ఆస్తుల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాల్లో విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్య రీత్యా చేకూరుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. న్యాయపరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని చేపట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు దూరమవుతాయి. ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింపజేసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత, ప్రాధాన్యత పెరుగుతాయి. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ విజయాలు కూడా సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అపశృతులు దూరమవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతి పనిని ఆలోచించి చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శత్రువులు ప్రబలమవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తగ్గుతుంది. ప్రాధాన్యత కూడా తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో విజయాలు మాత్రం సిద్ధిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత వరిస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలను దగ్గర చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణకి ఉపక్రమించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో కొంతవరకు విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాల్లో కూడా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తగ్గుతుంది.
కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందింప చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ధైర్య సాహసాలు పెరుగుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే విలాసవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మిత్రులతో మైత్రి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన స్నేహాలు తద్వారా లబ్ధి ఏర్పడతాయి. పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితులు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. విస్మయాన్ని కలిగించేటువంటి సంఘటనలు దూరం చేసుకోగలుగుతారు. ప్రయత్నపూర్వకంగా మాత్రమే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపారపరంగా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక వేదనలు దూరమవుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక అనిశ్చితిని నెట్టివేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మ, కేతు, కుజుల ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత దూరమవుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు, ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అంశంలో అనారోగ్య సమస్యలకు కొన్ని ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన రక్తహీనత సమస్య రాకుండా ఉండడానికి ఆయుర్వేదంలో ఉండే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. మనకి శరీరంలో రక్తం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ రక్తంలో ఎర్ర రక్త కణాలు అని ఉంటాయి. ఈ ఎర్ర రక్త కణాలలో హీమోగ్లోబిన్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్ అనేటువంటి పదార్థం సరిపోయినంత ఉంటే మనకి రక్తహీనత లేనట్టు. ఆ హీమోగ్లోబిన్ కనుక ఉండవలసిన దానికంటే తగ్గిపోయినట్టయితే దాన్ని రక్తహీనత అంటాం. హీమోగ్లోబిన్ మనకి సరిగ్గా ఉంటేనే మనకి శరీరంలో ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే మనం పీల్చినటువంటి గాలిలోంచి ఆక్సిజన్ని తీసుకుని ఈ హీమోగ్లోబిన్ అనేటువంటి పదార్థం రక్త కణాల ద్వారా శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలకి మనకు ఆక్సిజన్ అందిస్తుంది. ఈ ప్రాణవాయువు అందితేనే మన శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ బాగా పనిచేస్తాయి. అందుకని ఆ హీమోగ్లోబిన్ చక్కగా ఉండేలాగా చూసుకోవడం మన చేతిలో ఉండేటువంటి అంశం. మనం తప్పకుండా చూసుకోవాల్సినటువంటి అంశం కూడా. అంటే ఈ హీమోగ్లోబిన్ మనకి బాగా ఉండాలంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో హీమోగ్లోబిన్ పెరగటానికి అవసరమైనటువంటి ఇనుము అనేటువంటి ఖనిజం బాగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. అంటే ఐరన్ బాగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. మనకి తీసుకునే ఆహారంలో ఆకుకూరలు అన్నింటిలోనూ కూడా ఇనుము బాగా ఉంటుంది. అలాగే ఎండు ఖర్జూరాలు, నువ్వులు వీటిలలో కూడా ఇనుము మనకి బాగా అందుతుంది. అలాగే ఏంటంటే హీమోగ్లోబిన్
ఐరనే కాకుండా దీంతో పాటుగా మనకు కావాల్సినటువంటిది విటమిన్ సి కూడా బాగుండాలి. విటమిన్ సి బాగుండడానికి చక్కగా పుల్లగా ఉండేటువంటి పదార్థాలు, రకరకాల పళ్ళు తింటూ ఉండాలి. అలాగే అంటే ఆహారంతో కనుక మనకి హిమోగ్లోబిన్ సరిపోయినంత లేకుండా ఉన్నట్టయితే కనుక ఒక ఔషధాన్ని తయారు చేసుకుని దాన్ని కూడా వాడుకోవచ్చు. ఆ ఔషధానికి కావాల్సినటువంటి మూలికలు ఏమేంటంటే కరక్కాయలు. ఈ కరక్కాయలకి శరీరంలో అంటే రక్తంలో ఉండేటువంటి హిమోగ్లోబిన్ బాగుండేలాగా చేసే గుణం బాగుంటుంది. అలాగే రక్తంలో ఎటువంటి మలినాలు చేరకుండా ఉంచి రక్తం బాగా పనిచేయడానికి కూడా కరక్కాయలు బాగా తోడ్పడతాయి. కరక్కాయలు దంచి అంటే లోపల ఉండేటువంటి గింజను తీసేసి ఆ ముక్కలని మెత్తటి చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇంకా దీంతో పాటు మనకి ఇందులో కావాల్సినటువంటిది ఏంటంటే సొంఠి జీర్ణశక్తి బాగుండేలాగా చేసి మనకి రక్తహీనత రాకుండా ఉండేలాగా తోడ్పడుతుంది. అంటే తిన్న ఆహారంలో మనకి రక్తాన్ని పెంచేటువంటి పదార్థాలు ఉన్నప్పటికీ అవి అరిగి మనకి వంట పట్టాలి. అలా వంట పట్టడానికి సొంఠి బాగా తోడ్పడుతుంది. సొంఠిని కొంచెం నేతిలో వేసి వేయించి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కరక్కాయల చూర్ణంలో సగభాగం అంటే 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. సొంఠి చూర్ణాన్ని కరక్కాయల చూర్ణాన్ని రెండింటిని కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. దీన్ని ఎలా వాడుకోవాలంటే సుమారుగా ఒక 1/2 చెంచా పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని ఒక 1/2 కప్పు నీటిలో వేసి మరిగించాలి. దాన్ని బాగా కాగనిచ్చి ఆ కషాయంలాగా అయినటువంటి దాన్ని వడపోసేసుకుని అందులో కొంచెం తేనెని కలుపుకొని ప్రతిరోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి సుమారుగా 30 మిల్లీలీటర్ల పరిమాణంలో ఈ కషాయాన్ని తాగుతున్నట్టయితే కనుక రక్తహీనత రాకుండా ఉండడానికి ఇది బాగా తోడ్పడుతుంది. రక్తహీనత సమస్య రాకుండా ఉండడానికి మరొక ఆయుర్వేద పరిష్కార మార్గం గురించి కూడా ఈ కార్యక్రమంలోనే తర్వాత తెలుసుకుందాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఆదిత్య హృదయం చదివేది ఎప్పుడు భయం వేస్తే అప్పుడు చదువుకోవచ్చు. ఏదో మంత్రజపం కోసం కాదు, అకస్మాత్తుగా ఏదో భయం వేసింది అనుకోండి, మహారణ్యంలో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, భయం కలిగింది అంతే. కాంతారీషు భయేషు చ అక్కడ కూర్చుని ఆదిత్య హృదయాన్ని జపం చేయొచ్చు. ఆదిత్య హృదయాన్ని మహర్షి ఎంత గొప్పగా ఇచ్చారంటే ఆదిత్య హృదయం చదవడానికి ఎంత సమయం పడుతుందో సూర్యోదయానికి అంతే సమయం పడుతుంది. అది ఏ గ్రీష్మ ఋతువు కానీ వసంత ఋతువు కానీ అలాంటి ఋతువుల్లో వెళ్ళి ఆ సముద్రపుటొడ్డున కూర్చుని చీకటిగా ఉంటుంది. తూర్పు దిక్కున సముద్రంలోంచి ఎర్రటి కాంతి కొడుతుంది పైకి. ఎక్కడ ఎదురుగుండా చూస్తున్నప్పుడు తూర్పు దిక్కున సముద్రంలోంచి ఎరుపు కాంతి పైకి రావడం మొదలుపెట్టిందో మీరప్పుడు ఆదిత్య హృదయం చదవడం మొదలుపెట్టారనుకోండి, గబగబ 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 చదవకూడదు, చక్కగా అందంగా గానం చేస్తూ చదువుతున్నారనుకోండి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపాగమ్య బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం అని ఒక వరుస క్రమంలో అందంగా చదువుతుంటే మెల్లిమెల్లిగా ఆ సముద్రంలోంచి నీటిలోంచి ముందు ఇలా ఒక గీత గీసినట్టుగా వస్తుంది. అది మెల్లగా పైకి వచ్చేటప్పటికి సగం వస్తుంది, వచ్చేటప్పటికి సముద్రం మీద ఎరుపు కాంతి పడడం మొదలవుతుంది. ఆ ఎర్రటి బింబం ఇలా పైకొచ్చి అరుణ బింబం నీటి మీదకి తేలుతుంది. కొద్ది క్షణాలు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ బింబం దగ్గర నుంచి మీరు కూర్చున్న వరకు ఎర్రటి జాడ పడుతుంది నీటి మీద పడి. ఆ కెరటాలు ఇలా కదులుతుంటే అక్కడ వరకు నీలంగా ఉంటుంది, అక్కడ ఒక్క చోట ఎరుపెక్కుతుంది నీరు, పక్కన నీలంగా అయిపోతుంది, ఎర్రటి జాడ పడుతుంది. అటువంటి సూర్యబింబం ఏదుందో నిజానికి ఆదిత్య హృదయం ఎప్పుడు చదివినా ఆ బింబాన్నే ఉపాసన చేయాలి. అది సర్వశ్రేష్టం. అటువంటి బింబాన్ని ఉపాసన చేస్తూ అది ఒక్కసారి దర్శనం చేస్తే చాలు. అదే సూర్యనారాయణమూర్తి విషయంలోనూ మిగిలిన దేవతల విషయంలోనూ వచ్చే ప్రధానమైనటువంటి తేడా.
మీకు మిగిలినటువంటి ఏ దేవతా స్వరూపం కూడా తిన్నగా వచ్చి కంటి మీద పని చెయ్యదు. ఎందుచేత అంటే మీ మనసు అక్కడ లేదనుకోండి, ఎదురుగుండా మూర్తి ఉన్నా కూడా మీ మనసు దాన్ని ఏం పట్టుకోదు. చూడడం ధర్మం కాబట్టి కన్ను చూస్తుంది, కానీ అది కన్ను పట్టుకుంటుందా అంటే చెప్పడం కష్టం. మనసు దగ్గరికి వెళ్ళి ముద్ర పడదు. కానీ సూర్యుడి కాంతి నేత్రం మీద పడుతుంది. కంటి మీద కాంతి పడగానే కన్ను ఆ కాంతి వైపుకి చూసి పుచ్చుకుని ఇక్కడ ముద్ర పడుతుంది. పైగా మీకు ప్రత్యక్షంగా కనపడేటటువంటి ఏకైక పరబ్రహ్మ స్వరూపము సూర్యుడు ఒక్కడే. ఇక ఏ మూర్తినైనా సరే మీరు మనసుతో ఉపాసన చెయ్యాలి. మనసులో మీరు బాగా భావన చేస్తే, మనసుతో పట్టుకుంటే, పట్టుకోవడం వల్ల అభ్యున్నతి కలుగుతుంది. అదే అంత తేలికైన విషయం ఏం కాదు. మనసు కదలకుండా నిలబడాలి అంటే ఎంతో సాధన చెయ్యగా 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 ప్రతికూల పరిస్థితులలో కూడా ఇలా అనగానే అలవాటు పడిపోయిన కుక్కపిల్ల పరిగెత్తుకొచ్చినట్టుగా మనసు మాట విని వెనక్కి వస్తుంది. అది ప్రతిఘటిస్తుంది. అంత తేలిక విషయం కాదు. నువ్వు ఇక్కడ నిలబడు అంటే వెళ్ళిపోతుంది. అందులో ఉద్వేగం అని ఒకటి ఉంటుంది మనసుకి. ఒకదాన్ని ఎక్కువ ప్రేమతో పట్టుకున్నా, ఎక్కువ శత్రుత్వంతో పట్టుకున్నా రెండిటి యందు ఉద్వేగాన్ని పొందుతుంది. పరమ ప్రేమ నాకెవరి మీద ఉందనుకోండి, వాళ్ళు జ్ఞాపకం వస్తున్నారనుకోండి, మీరు తీసి భగవంతుణ్ణి ఆలంబనంగా ఇవ్వడం కుదరదు. చాలా కష్టం. అది మళ్ళీ వచ్చి వాళ్ళనే పట్టుకుంటుంది. శత్రుత్వం ఉందనుకోండి, ఎవరి మీదో మీరు నిష్కారణంగా శత్రుత్వం పెట్టుకున్నారనుకోండి, అలా నిష్కారణంగా శత్రుత్వం పెట్టుకుంటే అప్పుడు కూడా మనసు వాళ్ళనే పట్టుకుంటుంది. చిత్రం ఏమిటంటే, అలా నిష్కారణంగానైనా శత్రుత్వం భగవంతుడితో పెట్టుకుని భగవంతుడిని పట్టుకున్నందుకు ధరించిపోయారు. ఎందుచేత అంటే పట్టుకున్న వస్తువు భగవంతుడు. అందుకే కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణున్ ప్రేమన్ మీరలు భక్తిమేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్వచ్చు ధాత్రీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజు గారితోటి. ఏ భావనతో భగవంతుణ్ణి పట్టుకున్నా తరించిపోతారు. కానీ వైరభావన మంచిది కాదు. మనస్సుని నిలబెట్టి దేవతాస్వరూపాన్ని ఉపాసన చేయడం అంత తేలికైన విషయం కాదు. అసలు ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆసనం అంటే కూర్చోవడం, ఉప అంటే దగ్గరగా కూర్చోవడం. దగ్గరగా కూర్చోవడం అంటే ఈశ్వరుడికి దగ్గరగా కూర్చోవడం. అంటే ఏదో దేవాలయానికి వెళ్ళి పక్కన కూర్చోవడం కాదు. మనసులో ఈశ్వరుడికి దగ్గరగా కూర్చోవడం అంటే బయటి ప్రపంచంతో జ్ఞానేంద్రియములకు మనస్సుకు ఉన్న కవాటము తెగిపోవాలి. అలా తెగిపోతే ఉపాసన సిద్ధిస్తుంది. అంటే కన్ను దేన్నో చూస్తోందనుకోండి, చూసిన దాన్ని మనసు పుచ్చుకోకూడదు. చెవి దేన్నో వింది, పుచ్చుకోకూడదు. ముక్కు ఏదో వాసన పీల్చింది, మనసుకి తెలియకూడదు, పుచ్చుకోకూడదు. కవాటాలు తెగిపోవాలి. కానీ మనసు ఏ మూర్తిని ఊహిస్తోందో దాన్నే పట్టుకోవాలి. అది ధ్యానం. అలా పట్టుకుని నిలబడిపోయింది అనుకోండి, అప్పుడు అదృష్టం, అప్పుడు సాధన ఫలిస్తోందని. కానంత తేలిక మనసును నిలబెట్టడం. అసలు శాస్త్రములన్నీ ఎందుకు వచ్చాయంటే ఆ మనసుని శుద్ధి చేయడానికి వచ్చాయి. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి, మనుష్య జన్మ అయిందే కదండి అసలు పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఉపాసన చేయడం అన్న మాట ఎవరికి వర్తిస్తుంది? ఒక్క మనుష్యుడికే. శాస్త్రాలన్నీ ఎవరి కోసం? గురువుల ఉపదేశాలన్నీ ఎవరి కోసం? కేవలం మనుష్యుల కోసం. ఎందుకు మనుష్యులకే ఉపదేశం అంటే, నువ్వు తరించడానికి కావలసినటువంటి స్థితికి ఎదగడం కూడా ఒక్క మనుష్యుడి చేతిలోనే ఉంది. అందుకని మనుష్యుడికి ఉపదేశం చేస్తారు. శాస్త్రాలన్నీ మనుష్యుడి కోసం వచ్చాయి చదువుకోమని తప్ప ఏదో ఒక్క స్థాయిలో ఆగిపోమ్మని రావు. కాబట్టి అటువంటప్పుడు మనసుతో అసలు ఈశ్వరమూర్తిని పట్టుకోవడం కష్టం. కానీ సూర్యుడి విషయంలో ఇంత కష్టం పోతుంది. పోయి ఏమైపోతుందంటే, మీరు నోటితో ఆదిత్య హృదయం చదువుతూ అలా చూస్తున్నారనుకోండి, మీ ప్రయత్నం అక్కర్లేదు. అది వెలుగుల ముద్ద, అదే లాగేసుకుంటుంది. మీ మనసుని అది లాగుతుంది. అది విచిత్రం. ఎర్రటి బింబం పైకొస్తోంది అనుకోండి, ఆ బింబం వంక చూస్తూ ఆ ఎర్రటి కాంతి వస్తుంటే ఎప్పుడైనా వెళ్ళాలి జీవితంలో, వెడితేనే దాని అందం. అసలు ఆ సూర్యరశ్మితో ప్రాచీనులు ఎన్ని ప్రయోగాలు చేశారో. మనకి వరంగల్ పక్కనే దేవాలయం ఉంది, రామప్ప దేవాలయం అని. పరమాద్భుతం. నేనైతే అంటాను,
ప్రతి కుటుంబంలో కూడా పిల్లల్ని తీసుకొని రామప్ప దేవాలయం చూసి తీరాలందరూ. అటువంటి శిల్పకళా చాతుర్యం. దేవాలయం అంతరాలయం అంతా చీకటిగా ఉంటుంది, బయట మాత్రం నల్లటి స్తంభాలు ఉంటాయి. సూర్యుడు తూర్పు నుంచి పశ్చిమం వరకు ప్రయాణించేసేటప్పుడు ఎటువైపు అయిన వెళ్ళినా సరే ఆ కిరణములు ఈ నల్లటి స్తంభముల మీద పడి పరావర్తనం చెంది శివలింగం మీద కడతాయి. మీరు ఎక్కడ నిలబడి చూడండి, శివలింగం మాత్రం వెలిగిపోతూ కనపడుతూ ఉంటుంది. ఎన్ని లైట్లు వేశారో అనిపిస్తుంది మీకు. లోపల నూనె దీపం తప్ప ఏమీ ఉండదు. కానీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యుడు ఎటు తిరిగినా సరే సూర్యకాంతి మాత్రం వెళ్ళి మళ్ళీ శివలింగం మీద పడిపోతుంది. సూర్యుడు తన కిరణముల చేత పగలంతా కూడా శివలింగాన్ని సేవిస్తూ ఉంటాడు. ఆ శివలింగ దర్శనం ఆరోగ్యప్రదాయం కాకపోతే ఏమవుతుంది? అసలు పరమాద్భుతం. కాంచీపురంలో ఎక్కడో ఏకాంబరేశ్వరలింగం ఉంటుంది, ఎక్కడో సూర్యోదయం అవ్వడానికి అవకాశం ఉండి అంత దూరం వరకు మంటపం ఉంటుంది. అంత దూరంలో మంటపానికి చిన్న కన్నాలు ఉంటాయి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే కన్నాల్లోంచి సూర్యకిరణం బయలుదేరితే అర్చకులు కిరణంతో పాటు నడుస్తారు. బాలార్క కిరణం వెళ్ళి 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 ఏకాంబరేశ్వర లింగం పాదాల మీద పడి తల వరకు వెళ్ళి పైకెక్కి అంతర్ధానం అయిపోతుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఋతుకర్త ప్రభాకర. ఆయన కానిదేది? ఆయనే ఋతుకర్త, ఋతువులను చేసేవాడు ఆయనే. అందుకే ఆయన ఈ విశ్వాన్నంతటినీ చెక్కుతాడు అందంగా. రక్తహీనత సమస్య రాకుండా ఉండడానికి మరొక ఆయుర్వేద పరిష్కార మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తహీనత రావడానికి ఉండేటువంటి కారణాలలో ఒకటి ఏంటంటే కడుపులో ఉండేటువంటి పురుగులు. కడుపులో చిన్న చిన్న పురుగులు కానీ పాములు కానీ ఉన్నట్టయితే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉండే పోషక విలువలన్నీ వాటికి వెళ్ళిపోవడం వల్ల రక్తహీనత వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకని పారిశుద్ధ్యం అంటే ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండేటువంటి ఆహారము నీరు వాడుకుంటూ ఉన్నట్టయితే మనకి పురుగులు చేరకుండా ఉండేందుకు, పాములు కడుపులోకి రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ ఉన్నట్టయితే కనుక వాటిని బయటకు పంపించేసేందుకు చక్కటి ఔషధాలను వాడి మనం తీసుకున్నటువంటి పోషకాహారం మనకి అందేలాగా చూసుకోవాలి. అలాగే ఆయుర్వేద ఔషధాలలో ఒక ఔషధం మనకి రక్తహీనత సమస్య రాకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. దానికి మనకు కావాల్సినటువంటిది ఏంటంటే మొట్టమొదటిది ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలు చక్కటి రసాయనం, అంటే రసాయనాలు ఎప్పుడు కూడా మన శరీరంలో ఏ కణాలు ఎన్ని ఉండాలి, ఎంత బాగా పనిచేయాలనేటువంటిది బాగా జరిగేలాగా చూసుకుంటాయి. అలాగే ఉసిరికాయల్లో విటమిన్ సి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి బాగా ఉన్నట్టయితే కనుక మనకి రక్తహీనత రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఉసిరికాయల చూర్ణాన్ని సుమారుగా ఒక 80 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. తర్వాత ఇందులో మనం వేయవలసినటువంటి మరొక ద్రవ్యం లోహ భస్మం. లోహ భస్మం అంటే ఇది డైరెక్ట్గా ఐరన్ టానికేనమాట. అంటే లోహం అంటేనే మనకి ఇనుము. అయితే ఈ ఇనుప ఖనిజాన్ని మనకి శరీరానికి అనువుగా, అంటే మనం తింటే కనుక మన రక్తానికి పట్టేలాగా తయారయ్యేందుకు ఆయుర్వేదంలో కొన్ని విధానాలు ఉంటాయి. ఆ విధానాల్లో తయారు చేసినప్పుడు దాన్ని లోహ భస్మం అంటాం. ఈ లోహ భస్మం మనకి ఆహారంగా జీర్ణం అయ్యేందుకు అవకాశం ఉన్నటువంటిది. దీన్ని ఎవరికి వారు తయారు చేసుకోలేరు కనుక ఆయుర్వేద ఔషధశాలలోంచి తీసుకుని ఒక 40 గ్రాముల పరిమాణంలో లోహ భస్మాన్ని ఉసిరి చూర్ణంతో కలుపుకోండి. ఇంకా ఇందులో ఆఖరిగా మనం వేయవలసినటువంటిది ఎష్టి మధు. ఎష్టి మధుని అతి మధురం అని కూడా అంటారు. దీనికి ఏంటంటే ఇది కూడా ఒక రసాయనమే, అంటే చక్కగా మన శరీరం బాగా పనిచేయడానికి బాగా తోడ్పడుతుంది. అలాగే దీనికి కడుపులో మంట లాంటి సమస్య రాకుండా ఉంచేటువంటి గుణం కూడా బాగుంటుంది. కొంతమందికి ఏంటంటే ఐరన్ టానిక్ ఏదైనా వేసుకుంటే కొంచెం ఎసిడిటీ లాగా, కడుపులో మంటలాగా వస్తూ ఉంటుంది. ఈ ఎస్టిమధు చూర్ణం ఉండడం వల్ల అటువంటి సమస్య రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఎస్టిమధు చూర్ణాన్ని ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఉసిరి చూర్ణము, లోహ భస్మము, తర్వాత ఈ ఎస్టిమధు చూర్ణం, ఈ మూడింటిని కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే సుమారుగా ఒక 1/2 చెంచా పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని అందులో కొంచెం తేనె, కొద్దిగా నెయ్యి కలిపేసి ఈ మిశ్రమాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, భోంచేసిన తర్వాత ఒక 10 నిమిషాలకు తీసుకుంటూ ఉన్నట్టయితే రక్తహీనత రాకుండా ఉండడానికి ఈ ఔషధం కూడా బాగా తోడ్పడుతుంది. త్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన అష్టలక్ష్ములలో గజలక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే
ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ఉద్యోగంలో చక్కటి ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి, రాజకీయ రంగంలో విశేషంగా రాణించటానికి, పై అధికారుల యొక్క అండదండలను పొందటానికి, సమస్త సుఖాలను సౌఖ్యాలను పొందటానికి శుక్రవారం నాడు గజలక్ష్మీదేవిని కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. శుక్రవారం నాడు అష్టలక్ష్ములలో గజలక్ష్మీదేవిని పూజిస్తున్న తరుణంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద బియ్యపు పిండితో స్వస్తిక్ గుర్తును 8 దళాలున్నటువంటి పద్మాన్ని గీయాలి. ఆ తర్వాత పూజాపీఠం మీద ఒక నీలం రంగు వస్త్రాన్ని పరవాలి. ఆ నీలం రంగు వస్త్రం మీద అభయ వరద హస్తాలు కలిగి ఉండి 2 చేతులలో 2 పద్మాలు ధరించి ఒక సరస్సు మధ్యలో పద్మంలో కూర్చొని ఏనుగుల చేత అభిషేకించబడుతున్న గజలక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని ఉంచాలి. అలా గజలక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని నీలం రంగు వస్త్రం మీద ఉంచిన తర్వాత ఆ చిత్రపటం ముందు కలశాన్ని ఉంచి ఆ కలశానికి కూడా నీలం రంగు రవిక వస్త్రాన్ని అలంకరించాలి. అలా వీలు కాని పక్షంలో గజలక్ష్మీదేవి యొక్క చిత్రపటానికే నీలం రంగు రవిక వస్త్రాన్ని ఉంచాలి. ఆ తర్వాత మీరు పసుపు రంగులో ఉన్నటువంటి పట్టు వస్త్రాలను ధరించి నీలం రంగు పుష్పాలతో కానీ పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో కానీ గజలక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవాలి. గజలక్ష్మీదేవినే వైభవలక్ష్మీదేవి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ వైభవలక్ష్మి అమ్మవారు క్షీరసాగరం నుంచి ఆవిర్భవించింది కనుక క్షీరసాగరం నుండే శంఖం కూడా ఆవిర్భవించింది కాబట్టి గజలక్ష్మీదేవి పూజ నిర్వహిస్తున్న తరుణంలో గజలక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటానికి పక్కనే పూజాపీఠం మీద ఒక దక్షిణావృత శంఖాన్ని ఉంచాలి. ఆ దక్షిణావృత శంఖానికి కుంకుమతో ఒక స్వస్తిక్ గుర్తును ఉంచాలి. అలా కుంకుమతో స్వస్తిక్ గుర్తును ఉంచిన తర్వాత గజలక్ష్మీ అమ్మవారికి అష్టోత్తర శతనామావళి మొత్తం పూర్తి కాగానే పసుపు కలిపినటువంటి బియ్యాన్ని తీసుకొని ఆ పసుపు అక్షింతలు ఒక్కొక్కటి ఆ శంఖంలో వేస్తూ ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ దక్షిణావృత శంఖాయ నమః అంటూ పూజించాలి. ఇలా శంఖంలో అక్షింతలు మొత్తం నిండే వరకు పూజించాలి. ఆ విధంగా గజలక్ష్మీదేవిని దక్షిణావృత శంఖాన్ని ఒకే చోట ఉంచి పూజించిన తర్వాత గజలక్ష్మీ అమ్మవారి యొక్క ప్రీతి కోసం తామర కాడతో తయారు చేయబడినటువంటి 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అలాగే గజలక్ష్మీ అమ్మవారి యొక్క ప్రీతి కోసం చక్కెర పొంగలిని నివేదించాలి. ఆ తర్వాత అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఈ విధంగా ప్రత్యేకమైన విధి విధానాలతో గజలక్ష్మీదేవిని శుక్రవారం నాడు పూజించినట్లయితే ప్రత్యేకించి ఉద్యోగంలో పై అధికారుల యొక్క అండదండలు చాలా సులభంగా పొందవచ్చు. ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి, రాజకీయ రంగంలో విశేషంగా రాణించటానికి శుక్రవారం నాడు చేసే గజలక్ష్మీ పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా శుక్రవారం నాడు గజలక్ష్మీదేవిని పూజించిన తర్వాత గజలక్ష్మీదేవితో పాటు పూజించినటువంటి అక్షింతలు ఉన్నటువంటి దక్షిణావృత శంఖాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి పూజా మందిరంలోనే ఉంచాలి. ఆ తర్వాత వచ్చే ప్రతి శుక్రవారం నాడు గజలక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి ఈ శంఖానికి ఎర్రటి పుష్పాలు కానీ తెల్లటి పుష్పాలు కానీ అలంకరించడం ద్వారా అష్టలక్ష్ములలో గజలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ఈ విధంగా ప్రత్యేకమైన విధి విధానాలతో శుక్రవారం నాడు అష్టలక్ష్ములలో గజలక్ష్మీదేవిని పూజించండి. దాని ద్వారా సమస్త సౌఖ్యాలు శుభాలను సిద్ధింపజేసుకొని కార్యసిద్ధిని ఐశ్వర్య లబ్ధిని పెంపొందింపజేసుకొని ఆనందకరమైన జీవితానికి నాందివాక్యం పలకండి. పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి, ఏదైనా ముఖ్యమైన పనిలో విజయం సాధించటం ద్వారా కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవటానికి, అలాగే విదేశీయానానికై చేసే ప్రయత్నాలలో చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి, నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నటువంటి తరుణంలో వ్యాపారం చక్కగా అభివృద్ధి చెందటానికి శుక్రవారం నాడు ప్రత్యేకమైన విధి విధానాలతో గజలక్ష్మీదేవిని పూజిస్తూ గజలక్ష్మీదేవికి అరటి పండును నివేదించి కొబ్బరికాయ కొట్టాలి. అలాగే గజలక్ష్మీ పూజలో అమ్మవారికి మారేడు దళాలు అలంకరించడం ద్వారా కూడా మీ కోరిక శీఘ్రంగా నెరవేరటానికి, కార్యసిద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈ విధంగా శుక్రవారం నాడు
వైభవ లక్ష్మీదేవిని అంటే గజలక్ష్మీదేవిని కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించినట్లయితే ఉద్యోగంలో పై అధికారుల యొక్క అండదండలను సులభంగా పొందటంతో పాటుగా ప్రభుత్వపరమైనటువంటి విషయాలలో చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి, సర్వకార్యాలలో విజయాన్ని సాధించటానికి కూడా శుక్రవారం నాడు గజలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఈ పూజా విధానం ఎంతగానో సహకరిస్తుంది. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. మూలా నక్షత్రం 4వ పాదం. ఈ 4వ పాదం చంద్రుడికి సంబంధించినటువంటి పాదం. అంటే మనశ్శాంతి, మనోధర్మములు, మానసిక శక్తిని ప్రసాదించే పాదం. కర్కాటకంలో ఉంది. చతుర్థ పాదస్య చంద్రః రాజయోగకరః సేనాపతి పరోపకారి మృదుభాషి వాగ్మి విద్యావాన్ వినయభాషి ధర్మజ్ఞ. చూడండి ఎన్ని ధర్మాలు ఉన్నాయో. జ్ఞానానికి మనస్సుకి దగ్గర సంబంధం ఉంటుంది. మూలా నక్షత్రం మహాసరస్వతి కటాక్షాన్ని పొందిన నక్షత్రం అవటం చేత, ధనుస్సు రాశి దేవగురువైన బృహస్పతికి సంబంధించింది ఉండటం చేత, పాదాధిపతి చంద్రుడు అవటం వల్ల ఇటు బృహస్పతి నుండి వచ్చే విద్యాధర్మాలని, అటు మహాసరస్వతి కృపని పొందటం ద్వారా మృదుభాషి, చక్కగా మాట్లాడటం, ప్రసన్న వాక్కులు, ప్రసన్న చిత్తులై ఉండటం, ప్రతి అంశంలో కూడా వాళ్ళల్లో శాంతము తొణికిసలాడుతూ ఉంటుంది. అలా ఉండటం చాలా కష్టం. ఎక్కడో చోట కోపం వస్తుంది. కానీ 4వ పాదంలో చంద్ర లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. చంద్రుడంటేనే సంతోషింపచేయువాడు, చెది ఆహ్లాదనే అని. అలాగే రాజయోగకరః, త్వరగా జీవితంలో విద్యాపూర్వకంగా గొప్పవారై ఉన్నత పదవులను అనుభవిస్తారు. లోకంలో మూలా నక్షత్రం 4వ పాదంలో ఉన్నవారు అత్యున్నత స్థానంలో ఉన్నతమైన పదవులను పొంది చక్కగా పరిపాలనా దక్షతతో ఉన్నారు. ఈ విధమైనటువంటి శక్తి ఈ నక్షత్రంలో కనపడుతోంది. వీరి అభిప్రాయాలు ఎవరికీ తెలియవు, బయటకి ప్రకటీకృతం కాకుండా జాగ్రత్త పడతారు. 3వ పాదంలో బుధుడు అధిపతి అవటం చేత మనం ఏం మాట్లాడబోతున్నామో ఊహించవచ్చు. 4వ పాదంలో అలా ఊహించడానికి అవకాశం ఉండదు. మనోభావం ఎక్కువగా ఉంటుంది, మానసిక శక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవటం, ఆనందించటం, తొందరగా వివాదాలని సమసింపచేసే ప్రజ్ఞ 4వ పాదంలో ఉంది. చాలా మంచి శుభలక్షణాలతో ఉన్నారు. పూర్ణిమ నాడు చంద్రుణ్ణి ధ్యానించిన, శుభ కార్యక్రమాలు సోమవారం నాడు ప్రారంభం చేసిన, అలాగే తెల్లని వస్త్రములు ధరించిన మరింత శుభప్రదమైనటువంటి ఫలితాలని ఆయురారోగ్య ఐశ్వర్య పురస్సరంగా చక్కగా శ్రద్ధావంతంగా అందరికీ ఆమోదయోగ్యంగా అనుభవిస్తారు. 4వ పాదం కాబట్టి పాదంలో దోషం ఎక్కువగా ఉంటుంది. శాస్త్రరీత్యా చిన్నప్పుడు శాంతి చేసి ఉంటారు. చెయ్యని పక్షంలో మూలా నక్షత్ర హోమం జరిపించడం చాలా మంచిది. ప్రతి కార్యక్రమంలో కేతువు అధిష్టాన దైవంగా ఉన్నారు కాబట్టి మహాగణపతిని ధ్యానించి కార్యములు ప్రారంభం గనక చేసినట్లయితే మూలా నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి గణపతి అనుగ్రహం వల్ల విఘ్నములు లేనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు. అందరిలో అందరి వాడై చక్కగా ఉంటారు, ఆనందంగా జీవిస్తారు. మూలా నక్షత్రం దోషభూయిష్టమైంది అంటూ ఉంటారు. 4 పాదాల్లో జన్మించిన వారికి ఏ విధమైన దోషాలు వస్తాయి, ఆ దోషాలని పరిహరింప చేసుకోవడానికి ఎటువంటి శాంతి ప్రక్రియలు చేపట్టాలి, జీవితాంతం అదృష్టం పొందాలంటే ఆరాధన ఏ విధంగా చేసుకోవాలో రేపటి సమస్త కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలను పరిశీలన చేద్దాం. స్త్రీలకు నెలసరి సక్రమంగా కొనసాగటానికి మార్జాలాసనం. స్త్రీలకు ఋతుక్రమం సవ్యంగా కొనసాగకపోవటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. హార్మోన్లు అసమతౌల్యమై శారీరక ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. ఋతుక్రమం సక్రమంగా కొనసాగటానికి మార్జాలాసనం ఉపయుక్తమవుతుంది. మోకాళ్లపై కూర్చొని
రెండు చేతుల్ని నేలకి తాకించాలి. గట్టిగా గాలి పీల్చుకొని క్రిందకు ఒకసారి వంగి గాలిని కుంభించాలి. ఈ స్థితిలో ఉదరం వైపు చూస్తూ కుంభించిన గాలిని నిశ్వాస చెయ్యాలి. ఈ ఆసన సాధన వల్ల స్త్రీల గర్భాశయము, అండాశయాలు చైతన్యవంతమై ఋతుచక్రం ఆటంకం లేకుండా కొనసాగుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహాన్ని అందంగా కట్టుకున్నాం. ఆ గృహంలో పూజాస్థానం ఏర్పరిచేటువంటి విధి విధానంలో వాస్తుశాస్త్రాన్ని అవలంబించిన వాళ్ళు చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని పొందుతున్నారు. చక్కగా ఇల్లు కట్టుకొని పూజాస్థానం దగ్గరికి వచ్చేటప్పటికల్లా పిసినారితనం కనుక వచ్చినట్లయితే ఆ గృహం ఎన్నాళ్ళు ఎంత గొప్పగా ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కడేసేవే గొంగళి అంటే వేసిన చోటే ఉంటారు. గృహానికి యోగాన్ని ఇవ్వడించేది పూజా మందిరమే, గుర్తుపెట్టుకోండి. పూజ గది ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోండి. ప్రతి వాళ్ళు కూడా గృహం కట్టుకున్న తర్వాత డ్రాయింగ్ హాలు లేదా లివింగ్ రూమ్లో పూజాస్థానం గనక ఉన్నట్లయితే ఆ ఇంటిల్లిపాది కూడా తెలివిగల వారై ఉంటారు. కొంతమంది పూజ గదినే పడక గదిగా కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. కొన్ని ఇళ్లల్లో పూజ గది ఎదురుగా పడక గది కూడా ఉంటుంది. మరి కొందరి ఇళ్లల్లో పడక గదిలోనే ఒక మూల పూజాస్థానం ఉంటుంది. ఈ 3 రకాల గృహాల్లో నివసించేటువంటి మహిళలందరూ ధార్మికత్వం కలిగిన వారై ఉంటారే కానీ భార్యలు తమ భర్తలతో అకారణంగా వాద వివాదాలకు దిగుతూ ఉంటూ ఉంటారు. కానీ వారు మంచి పొదుపరులై ఉంటారు. అందుకని ఆయా గృహాల్లోని ఆడపిల్లల పెళ్ళిళ్ళు కొన్ని ఆటంకాలు వచ్చినా కొంత ఆలస్యంగానైనా సరే ఆ శుభకార్యాలు జరుగుతాయి. సంసిద్ధంగా అయితే పడుకునేటువంటి గదిలో పూజామందిరం ఉండకూడదు అని చెప్పేసి శాస్త్రం. ఇక కుదరలేదండి మాకు చాలా చిన్న ఇల్లు, మరి ఏం చేస్తాం, అక్కడే పెట్టుకున్నాం అనుకున్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. పూజ గది బాత్రూమ్ ఎదురుగా ఉన్నట్లయితే లేక దానికి సమీపంలో ఉన్నా సరే ఆ ఇంటి యజమాని భౌతిక సుఖాలకు దూరమై ఆధ్యాత్మికంపై ఇష్టం పెంచుకొని పేరు ప్రతిష్టలు పొందుతాడు. పూజ గది సింహద్వారానికి ఎదురుగా ఉన్నా లేక దాని పక్కన ఉన్నా ఆ ఇంటి యజమాని తెలివిగలవాడై నిజాయితీగా ధనార్జన చేసి అందరి మన్నల్ని కూడా పొందుతాడు. అయితే ఆ వ్యక్తి ఎంతగానో శ్రమిస్తేనే కానీ ఉన్నతమైనటువంటి స్థితిని పొందలేడు. చివరకు కష్టాలన్నీ తొలగిపోయి తన ప్రయత్నాలన్నీ ఫలించి ప్రసిద్ధి పొందుతాడు. సింహద్వారానికి ఎదురుగా స్టోర్ రూమ్ ఉన్నా లేక ఆ గది పూజ గదిగా ఎదురుగా ఉన్నా, పూజ గదితో కలిసి ఉన్నా లేక స్టోర్ రూమ్లోనే పూజాస్థానం ఉన్నా ఆ ఇంటి యజమాని తెలివితేటలు గలవాడై నిజాయితీగా ధనార్జన చేస్తాడు అని శాస్త్రం. కొన్ని ఇళ్లలో సింహద్వారపు గడపలో నుంచి ఇంట్లో కాలు పెట్టగానే మెట్లు కనిపిస్తాయి. ఇవి ఇంటి అంతర్భాగమే. ఇంటి పై అంతస్తులోకి వెళ్ళటానికి వీటిని కడతారు. అటువంటి చోట్ల ఉండేవారు తాము సాత్వికులైనట్లు, నిజాయితీ పరులైనట్లు, ధార్మికులు, మోక్షగాములైనట్లుగా పైకి మాత్రం కనపడతారు. నిజానికి వారు భౌతిక సుఖాల పట్ల మోజు గలవారై ఉంటారు. లోభం, చతురత,
ధూర్తత, మోసకారితనం వారి స్వాభావిక లక్షణాలుగా ఉంటాయి. పూజ గదిలో సరైనటువంటి వెలుతురు లేకపోయినా, ఆ గది గోడలు సరిగ్గా లేకుండా ఎత్తుపల్లాలుగా ఉన్నా, పగుళ్ళు విచ్చి అక్కడక్కడ పెళ్ళులు ఊడిపోయి ఉన్నా ఆ ఇంటి యజమాని ఆరోగ్యం బాగుండదు. అపరిశుభ్రంగా, చీకటిగా సమస్యలుంటూనే ఉంటాయి. ఆర్థికంగా నష్టం జరుగుతుంది. ఎప్పుడూ కూడా అనారోగ్యాలతో కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పూజ గదిని విరిగిన పగిలిన వస్తువులతో నింపి ఉంచినా, ఆ గది చీకటిగా ఉన్నా, అందులో అటక కట్టించి దాన్ని పనికిరాని సామాగ్రితో నింపి ఉంచినా ఆ ఇల్లు యజమాని తండ్రికి అశుభాన్ని కలిగించేస్తుంది. ఇంట్లో వారు శత్రువులతో ఇబ్బందులు పడతారు, డబ్బు నష్టపోతారు. ఆ ఇంట్లో అనారోగ్యం తాండవిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా పూజా మందిరం పై భాగం పరిశుభ్రంగా ఉండాలి, గోడలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. పైన అటక పైన అనేక సామాన్లు పడేసి కనుక ఉంచినట్లయితే ఇంటి యజమానికి అనారోగ్యం వస్తుంది. విరిగిన దేవతా ప్రతిమలు, పగిలిన దేవతా విగ్రహాలు, చిరిగిపోయినటువంటి దేవతల చిత్రాల పటాలు ఆ ఇంట్లో పూజా మందిరంలో ఉంటే చాలా తీవ్రమైనటువంటి నష్టం వస్తుంది. వెంటనే వాటిని తీసుకెళ్లి నదిలో పడవేయండి. అంతేగాని ఇంట్లో ఉంచి పూజ చేయకూడదు. మా తాతకాలం నుంచి వస్తుందండి ఆ ఫోటో, నేను చాలా బాగా పూజలు చేసుకుంటున్నానండి అంటే కుదరదు. ఈ విధంగా విరిగిపోయినవి ఇలాంటివి గనక ఉంటే స్థిరచరాస్తులు నిలవు, ఆస్తిపాస్తులు పోతాయి. జాగ్రత్త. పూజ గది కింద కానీ పైన భాగం కానీ బాత్రూమ్లు, లెట్రిన్లు మాత్రం ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇన్ని గొప్ప విశేషాంశాలు కేవలం పూజ యొక్క ప్రభావరీత్యా ఆధారపడి ఉన్నటువంటి వాస్తు యొక్క ప్రభావం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపయోగించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. స్త్రీలకు నెలసరి సవ్యంగా కొనసాగటానికి అధోముఖ ఏకపాద ఏకహస్త ఉత్తానాసనం కూడా ఉపయోగపడుతుంది. మోకాళ్ల మీద కూర్చొని 2 చేతుల్ని నేలకు తాకించాలి. కుడికాలు ఎడమ చెయ్యి సమాంతరంగా పైకి ఎత్తాలి. ఆ తరువాత ఎడమకాలు కుడి చేతుల్ని సమాంతరంగా పైకి లేపాలి. ఈ ఆసన సాధన వల్ల స్త్రీలలో ఫిలోఫియాకా ట్యూబులలో ఏర్పడే అవరోధాలు తొలగుతాయి. గర్భకోశ వ్యవస్థలోని లోపాలు తొలగుతాయి. నెలసరి సక్రమమవుతుంది.